చేస్తున్నారు. నేను పోరాడేది న్యాయం కోసం, మీరు పోరాడేది పదవుల కోసం. ఒక ఆడబిడ్డ ఆవేదన, మనసుండే మీరేం చేస్తారు తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తారా? సునీతగా సపోర్ట్ చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. సునీతకు సపోర్ట్ చేస్తాను వాళ్ళు చేలిపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం వాళ్ళు చేలిపైకి ఎత్తండి. జగన్మోహన్ రెడ్డి చెప్పింది వాస్తవం మీరు నమ్మతారా అని అడుగుతున్నా. ఇలాంటి అన్యాయాలు చేసి, ఘోరాలు చేసి, నేరాలు చేసి, ఆ నేరాలు మనపైన పెట్టాలని విఫల ప్రయత్నం చేసి మళ్ళా సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నా అంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో అనేది నా ఆవేదన, నా బాధ. నేను అందుకే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి గారికి. ప్రజలకు సమాధానం చెప్పాలి. హత్యా రాజకీయాలు కరెక్ట్ కాదు. ఎవరు హత్య చేసినా వాళ్ళని శిక్షించాలి. దానికి మీరు సిద్ధమా అని సవాలు విసురుతున్నా. తమిళలో ఇవన్నీ ఒక ఎత్తు అయితే రంజాన్ మాసం అనగానే మనకు వచ్చేది ద్రాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం. మన ఖురాన్ చెప్పేది పేదలకు సహాయం చేయమని. ఆ సిద్ధాంతాన్నే తెలుగుదేశం పార్టీ కూడా గట్టిగా నమ్ముతుంది. నేను అందుకనే మీరు చూస్తే ఎన్డీఏలో ఉన్నప్పుడే, వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 13 జిల్లాల్లో ఉర్దూ రెండో భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు హైదరాబాద్లో ఉర్దూ యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజే హాజ్ హౌస్ కట్టి నేరుగా హైదరాబాద్ నుంచి జడ్డాకు ఫ్లైట్లు ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫస్ట్ టైం మైనారిటీల్లో చాలా మంది పేదవాళ్ళు ఉన్నారని మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ కర్నూలు వేదికగా ఉర్దూ యూనివర్సిటీ పెట్టాం. కడప, విజయవాడలో హాజ్ హౌస్ కట్టాం. రంజాన్ తోఫా ఇచ్చాం. ముస్లిం సోదరులకు అనేక విధాలుగా మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలంటే వాళ్ళందరికీ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ విదేశ విద్య కోసం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సహాయం చేశాం. మైనారిటీ ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం ఈరోజు తెలుగుదేశం పార్టీ 176 కోట్లు ఖర్చు పెట్టి దగ్గర 30